మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసు భద్రత లేకపోవడంతో జనసందేహం మధ్య ఆయన అన్నదాతలను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడి జగన్ కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్ పాలనలో ఏ రైతు సంతోషంగా లేడన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. కూటమి పాలనలో రైతులు బతికే పరిస్థితి లేదని విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు. అటు తనకు పోలీసు భద్రత కల్పించకపోవడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే సెక్యూరిటీ ఇవ్వకపోవడమేంటని జగన్ నిలదీశారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మిర్చి యార్డుకు వెళ్లడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో మిర్చి యార్డు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి తదితరులపై కేసులు పెట్టారు.